వద్దమ్మా, నువ్వు వద్దు, నీ మాటలు వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. పర్లేదు ఉంచు, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ ఎవ్రీథింగ్. నన్నే అవాయిడ్ చేస్తావా? నేను సంగతి చెప్తా. విరాట్, పట్టించుకుంటాడేంటి? కుంపతీసి నా మీద ఫీలింగ్స్ పోయాయా? తుంగ సచ్చినోడా. గొడవలు బాగున్నాయి కదా, ఇంకో బ్యాట్ తెప్పించు. కాస్త సాల్ట్ వేసి తెప్పించరా, రోషన్ సరిపోవట్లేదు. ఇక్కడ కూడా ఇతనే. నేనే అర్జున్ రెడ్డి. రెడ్డి 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 ఇక్కడ చూడు, ఎత్తి సలవా జోడు. రోజు చూడు, రోజు రెడ్డి 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 అని చిరాకు. రే, ఈరోజు వందన కాలేజీకి రావట్లేదంట్రా. అవునా? అరే ముమ్ము సునీత కూడా రావట్లేదని చెప్పిర్రా. అరే వీళ్ళు ముగ్గురు రావట్లేదు, ఓకే. విరాట్ గారు కూడా రావట్లే. అరే మొత్తం వీళ్ళంతా కలిసే కాలేజ్ బంక్ కొట్టారా. అందరు ఒకేసారి రాలేరంటే అరే నాకు తెలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి పోయి ఉంటారా వాళ్ళు. లేదురా, సినిమాకి వెళ్ళి ఉంటారు. నిన్న విరాట్ గారు బుక్ మై షాప్ ఓపెన్ నేను చూసా. అరే మంది డ్యూక్ బైక్ కదా, నాకు తెలిసి లాంగ్ డ్రైవ్ పోయి ఉంటారు. మనతో రే 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 రెడ్డి, వన్ మోర్ చేద్దాం. వచ్చిర్రు, చెప్తాను పోనీ. రే మనోళ్ళని ఉన్నారా, ఏదో డ్యూయట్ చేస్తున్నారా. రే రీల్స్ కాదురా, కవర్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. అరే సాంగ్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లింక్ అనుకురా, చూద్దాం. అవును, మనం ఇంత మాట్లాడుతుంటే మీరు రియాక్ట్ అవ్వట్లేదేంటి? మావా స్పెట్స్ ఉంటేనే బాగుంది. రే నీ మాట్లాడితే పద. అరే నేనున్నా కదా, దా దా నడు. వందనా, క్లాస్కి టైం అవుతుంది, రండి. కమ్ విరాట్. రే అలా పిలుస్తే రారా. ఇప్పుడు చూడు, ఏ వందనా క్లాస్కి టైం అవుతుంది, నడవండి. దోలు తీరిందా? ఏదో పొడి చేస్తా అన్నారు, ఇప్పుడేంటి మీకు కూడా స్పెట్స్ కావాలా? పదండి, ఈ డ్యూయట్రీలు కనిపెట్టిన. హే ప్రేరణ వస్తుంది. హే ప్రేరణ, హాయ్. హాయ్. ఏంటి కాలేజ్కి లేట్గా వెళ్తున్నావు? నువ్వు కూడా లేటేనా ఈరోజు? నువ్వే ఇంటికెళ్ళొచ్చాను కాబట్టి లేట్ అయింది. అదే హాస్టల్ నుంచి వచ్చుంటేనా హాఫ్ అన్ అవర్ ముందే ఉండేదాన్ని. సరే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తా. ఏ ఆగు, ఎట్లనో లేట్ అయింది కదా, ఉండా భయం పోతావు గానీ. అవును, నువ్వు హాస్టల్లో ఉంటున్నావా? మనం కూడా హాస్టల్కి షిఫ్ట్ అయిపోదామా? మనం అనుకున్నంత ఈజీ కాదు హాస్టల్ లైఫ్ అంటే. ఎందుకుండదు? హాస్టల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ తెలుసా. ఫుల్ చిల్ కొట్టచ్చు అండ్ మెమరీస్ కూడా చాలా క్రియేట్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఏసీ ఉంటుంది, 24/7 వాటర్ ఉంటుంది, కరెంట్ కూడా ఉంటుంది. ఫుడ్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా చెప్పాలంటే వార్డెన్ మళ్ళీ అమ్మలా చూసుకుంటుంది. అవునే, మా కజిన్స్ కూడా చెప్పిండ్రు హాస్టల్ లైఫ్ చాలా బాగుంటుందని. మనం కూడా హాస్టల్కి షిఫ్ట్ అయిపోదామా? ఆలోచిస్తుంటే బా మస్తు మజా వస్తుంది. కానీ మన పేరెంట్స్ ఎట్లా ఒప్పిస్తామే? అమ్మా మళ్ళేం గన్కారం చేసినావు? ఇక నాకు ఎప్పుడు గదే పంచాయితా? ఏం లేదమ్మా, నేను మా ఫ్రెండ్స్ కలిసి హాస్టల్కి పోదాం అనుకుంటున్నామే. హాస్టల్కా? ఎందుకో? అబ్బా అమ్మా, రోజు కాలేజ్కి వెళ్ళడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. అయినా నువ్వు బండి మీదే కదా నేను పోతున్నావు, ఇంకేంది ఇబ్బంది? గదో స్కూటీ 4 రోజులు పని చేస్తే 4 రోజులు షెడ్లోనే ఉంటుంది. ఇక బస్లో గంట, బస్ స్టాండ్లో గంట నుంచోవాలి. కాలేజ్ పోనీకే లేట్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు, హాస్టల్కి పోయేడతే లేదు.
అయినా నీకాడ సక్క కూడెవడు పెడతాడే? ఎవడు కూడు పెడతాడా? మా నీకంటే బాగా ఉండే షెఫ్ ఉంటాడు మా. నీకంటే అమ్మలా చూసుకునే వార్డెన్ ఉంటది మా. ఇక పోతే మనలాగా ఇరికిరికిల్లు ఉండదమ్మా. గాడ చాలా స్పేషియస్ రూమ్స్ ఉంటాయమ్మా. మస్తు ఉంటుంది యాంబియన్స్. అండ్ 24 hours కరెంట్ ఉంటుంది, 24 hours వాటర్ ఉంటుంది. మస్తు ఉంటుంది మా. ఏమో నేను పంపా. ప్లీజ్ మా, పంపనని చెప్పినా కదా, నడు. అబ్బా మా, నీలా బంగాళదుంప కూర పెట్టారమ్మా సండే పూట. చికెన్ మటన్ పెడతారే మా. ప్లీజ్ నా మాటినమ్మా. హాస్టల్ పోయి మంచిగా చదువుకుంటునే. ప్లీజ్ అమ్మా. ఏమో నాకంటే ఈ లూసేదే ఎక్కువైపోయింది మా. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటానే. ప్లీజ్ జర అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ అమ్మా, మా అట్లా ఇగ్నోర్ చేయకమ్మా. ప్లీజే మా, ప్లీజ్ వెళ్తానమ్మా. సునీతమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకురటనే. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 ప్లీజే మా. గడ ట్యూషన్ గిటే చెప్తారే, మంచిగా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోతా. ఏంది ట్యూషన్ చెప్తారా? సరే పో, కానీ వారం వారం ఇంటికి రావాలి. పక్కా వస్తామా. థ్యాంక్స్ మా. పిచ్చిది. హలో హలో చెప్పే. ట్యూషన్ చెప్తారంటే నమ్మేసిందే మా అమ్మ. హౌ మీరేం చెప్పి ఒప్పించిర్రే? లేట్ కమ్మర్స్కి దొరికిన మెయిన్ రీజన్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్నా అని చెప్పాను, ఒప్పేసుకుంది. నేను ప్రశాంత్ సార్ మీద దోషేసిన. లేట్ అయితే బయట నుంచో పెడుతున్నాడు కదా, అందుకే నమ్మేసింది. ఇంకా పర్ఫెక్టే, ఒప్పుకురా. ఒప్పుకున్నారే. సెట్ పో. అమ్మా పచ్చళ్ళు పెట్టినావా? ఆ బిడ్డ పెట్టినా. ఇంకా చొకోడీలు కూడా పెట్టే. పెడుతున్నా. ఇంతకు నువ్వు చార్జర్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా అమ్మా. మరి పవర్ బ్యాంక్ పెట్టుకున్నా. ఫోను అది లేకపోతే ఎట్లమ్మా? మరి బుక్స్ అనుకున్నా బిడ్డ, నువ్వు అన్నీ పెట్టుకుంటావు కానీ బుక్స్ మర్చిపోతావని. అందుకే నేను హాస్టల్ పంపా అన్న. మూసుకొని బుక్లు పెట్టుకో. పెట్టుకుంటున్నానమ్మా. బాయ్ అమ్మా. పైలం బిడ్డ, మంచిగా తింటా ఉండు. ఆదివారం ఇంటికి రావాలి, సరేనా? సరే సరోజా, నేను జాగ్రత్తగా ఉంటా. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, సరేనా? బాయ్. ఒక్కరితో ఎట్లుంటుందో ఏందో. ప్రేరణ చెప్పిన న్యూ జాయినిస్ మీరేనా? అవునంటీ. ఆంటీనా? ఆంటీ ఏంటి? కాల్ మీ మేడం. మేడమా? కాలేజీలో లెక్చరర్లనే మేడం అనలే, ఇప్పుడు దీన్ని అనాలా? నువ్వేంటి? లే, నిలబడు. నుంచోవే. కాలేజీలో టీచర్సే మేడం అని పిలవం, ఇక్కడ ఏమైనా మేడం అని పిలవాలనుకుంటారు కదా? అవును. కాదు. అయినా ఈ శివాజీ ది బాస్. గర్ల్స్ హాస్టల్లో తమరికేంటి సార్ పని? నేను శివాజీ ద బాస్ కాదు, సుందరం ద అసిస్టెంట్. అసిస్టెంటా? ఇప్పుడు సమంత మరి. నేను ఏది చెప్తే అది చేస్తాడు. మీ ఆటలు ఇక్కడ సాగు. సుందరం, ఆ బుక్ తీసురా. ఇంకప్పుడే బుక్స్ అయింది మేడం. మేము కాలేజ్లోనే ఎప్పుడు బుక్స్ తీయలే. ఈ బుక్ చదవడానికి కాదు, హాస్టల్ మెన్యూ అయి ఉంటదే. మెనూ కూడా కాదు. మరి ఇంకేంటి? రూల్స్. ఈ హాస్టల్ రూల్స్ బుక్. రూల్స్ ఎంత బాగుందండి. పోండి లోపలికి. హాస్టల్కి వచ్చామా జైలుకి వచ్చినామా? ఇంకా మన సంగతి వీళ్ళకి తెలియదు అనుకుంటా. రత్తాలు వచ్చేస్తాయి.
హాయ్ ప్రేరణ. హే హే హాయ్. ప్రేరణ, ఏంటి హాస్టల్ ఫుల్ చిల్ అన్నావు, ఆవిడేమో అట్లాడుస్తుంది. ఇగో రూల్స్ బుక్ కూడా చేతిలో పెట్టింది. హలో జూనియర్స్, వెల్కమ్ టు ద హాస్టల్. వీళ్ళేంది ఇక్కడ ఉన్నారు? అయిపోయాం మనం. సర్లే ఇక్కడే ఉంటారుగా, మళ్ళీ కలుద్దాం. నువ్వు పదవే. ప్రేరణ, ఏంటి ఇక్కడ సీనియర్స్ ఉంటారని కూడా చెప్పలేదు. అంటే నువ్వు అడగలేదు కదా. అడుగుతానే చెప్తావానే? సచ్చినం పో మేమిగా. అసలే ఫుల్ టార్చర్ పెడతారే మమ్మల్ని. సర్లే లోపలికి వెళ్దాం దా. దిస్ ఈజ్ మై రూమ్. వసే స్పేషియస్ రూమ్ అన్నా, ఏసీ అన్నా. అంటే అది ఏసీ ఉందా? పని చేస్తుందా? పిక్తుందా? తెలీదు. సరిపోయింది. అబ్బా, ఏంటే ఇక్కడ మేము అడుగుంటాం, మరి నువ్వెక్కడ పనుకుంటావు? నీ ఇన్నోసెన్స్ ఇష్టం అంటే థ్యాంక్ యూ చెప్పావు. అదే నువ్వంటే కూడా ఇష్టం అంటే ఏం చెప్తావు? అరే వందన వాళ్ళు హాస్టల్కి షిఫ్ట్ అయ్యారు తెలుసు కదా. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా తన పేరు తీయొద్దని? తీయకుండా ఎలా ఉంటాం? ఇదేగా హాస్టల్. రేయ్, ఇటెందుకు రా తెచ్చారు? వెళ్దాం పదండి. అరే ఎందుకురా అంత విసిగించుకుంటున్నావు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏమైందిరా? నేను మీ ఇద్దరి మధ్య మీడియేటర్ కదా, ప్లీజ్ వెళ్ళమ్మా, నీకు దండం పెడతాను. ఇది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ గారికి ఇవ్వండి. నేను బ్రోకర్ కల్లా కనిపిస్తున్నానారా? ఆ విరాట్ గారికి వాలెట్ నన్ను ఇవ్వమంటదేంట్రా? ఒరేయ్ ఆ వ్యాలెట్ కొన్నదే నీకోసం రా. ఏమంటున్నావురా? అవునరా, నాకే కాల్ చేసింది. దాని గురించి చాలా కష్టపడి దాంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందిరా. రే, నేను తనకు చాలా మాట్లాడేశారా. నేను ఎలా అయినా తనకు సారీ చెప్పాలరా. నేను ఇప్పుడు వెళ్తారా? రే అది లేడీస్ హాస్టల్ రా. కంతర్ పట్టుకొని నేను ఎలా అయినా లోపలికి వెళ్ళాలరా. ఇందాకెళ్ళా అన్నావు. అది రే, నీ మొన్న నాతో మాట్లాడాలరా. దానికి లోనికి ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోద్దిగా కదా. కట్ చేసిందిరా. మమ్ము కాల్ చేద్దాం, అది ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది. హాయ్ మమ్ము. ఎవరు? అదేంటి కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోలేదా? అడ్డమైన వాళ్ళ నంబర్ నేను సేవ్ చేసుకోను. నేను మీ రెడ్డిని. మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది? మొన్న తమరు ఓవర్ యాక్షన్ చేశారు కదా, దాని గురించి అస్సలు డేకట్లేదు, హాయిగా పడుకుంది. మమ్ము ప్లీజ్ మమ్ము, నేను ఇక్కడ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. ప్లీజ్ రా, ప్లీజ్ కానీ ప్లీజ్ మమ్ము, ఎలా అయినా మాట్లాడించు వందనాతో. ఏంది, నేను బ్రోకర్ లాగా అనిపిస్తున్నానా? కావాలంటే నీ కాల్ పట్టుకుంటా. బా, ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసాం, ఈ రోజు దిగజారడానికా? దీన్ని సర్లే ఏడవకు, పంపిస్తున్నా. థ్యాంక్ యూ మమ్ము, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది. క్లాస్లో ఫ్యాన్ స్పీడ్ పెంచరా, గాలికి ఎగిరిపోద్ది. వేసేద్దాం. రే, ఆ, మొన్న నాకు లాగిపెట్టి ఒకటి ఇచ్చి ఆహా. నాకు ఎందుకు చెప్పడానికి లేట్ చేసావు అని అడుగుతారా? తాడు పెట్టి తేల్చే మామ. మామ నువ్వు తగ్గకరా. తగ్గనరా అస్సలు. రే వస్తుంది. వస్తుంది వస్తుంది. మాట్లాడు సరే, మాట్లాడు. వందనా, సారీ వందనా, సారీ సారీ. నువ్వు ఎంత మంచిదానో నీ ముందు తెలుసుకోలేకపోయాను. సారీ వందనా, సారీ. నువ్వు నాకు కావాలి వందనా, ప్లీజ్ వందనా, నన్ను క్షమించేసి బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదు లేదు, నువ్వు క్షమించాలని చెప్తే నేను వాళ్ళు ఇస్తాను. ప్లీజ్ వందనా, వందనా. నేనొద్దు, నాతో మాటలొద్దని చెప్పేసి వెళ్ళిపోయినావుగా, ఇప్పుడేంటి రోడ్ల మీద పడుకుంటున్నావు? నేనేమన్నా? నాకు కొన్ని క్వాలిటీస్ నచ్చావు. ఫస్ట్ వన్, సరదాగా టైంపాస్కి చుట్టూ తిప్పించుకోవటం, టైంపాస్కి. సెకండ్ వన్, ఎదురువాడు చెప్పింది అర్థమైన అర్థం కానట్టు బిహేవ్ చేయడం. ఓకే. థర్డ్ వన్, కుదిరినప్పుడు నచ్చినప్పుడు మాట్లాడేసి తర్వాత పిచ్చ లైట్ తీసుకోవడం. లైట్ తీసుకోవడం నేనే కదా.
ఫోర్త్ వన్ ఎదుటివాడి ఫీలింగ్స్ని మినిమం కేర్ చేయకపోవడం. మినిమం. మళ్ళీ లాస్ట్లో ఏదో అన్నావు. నాలో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఏ ఒక్కటి మిస్ కాకుండా నాలో ఉన్నాయి, అంతే కదా? అవును మరి, ఆ స్పెషాలిటీస్కే మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నీకు అంత మంచి ఫీలింగ్ వచ్చేసిందా? ఒక్క సెకండ్కే. ఆ స్పెషాలిటీస్ నచ్చేనా? ఆ రోజు టిఫిన్ చేస్తున్నప్పుడు గట్లనే చూస్తా ఉన్నావు. ఆ స్పెషాలిటీస్ నచ్చేసానా? క్లాస్ రూమ్లో బోర్డు కన్నా ఎక్కువ నా ముఖమే చూస్తుండేటోడివి. ఆ స్పెషాలిటీస్కేనా ఈ ఫోటో ఫ్రేమ్ అని ఫిక్స్ అయిపోయావు? ఆ స్పెషాలిటీస్కేనా ఇవి ఇవ్వాలనుకున్నావు? ఒక మంచి రోజు చూసి ఇవి పెట్టుకొని నీ ముందొచ్చి నుంచుందామనుకున్నా, కానీ ఈలోపే తీసుకో, పెట్టుకో, నువ్వే పెట్టుకో. ఇప్పుడు ఇవి నేను పెట్టుకుంటే బాగోదేమో. మధ్యలో మాట్లాడినావంటే దవడప్పలు రాలిపోతాయి. మొయ్ అనోర్మై ముందు మూసుకొని నేను చెప్పింది మాత్రమే విను, సైలెంట్గా ఉండు. నాకు డౌట్. అర్థం కాలే? నాకు డౌట్ అంటున్నాను. అర్థం కావట్లే. నాకు డౌట్ అంటున్నాను. మరి అంతలా అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వే ఓపెన్ అవ్వచ్చు కదా. మొగోన్వి నువ్వే ఓపెన్ అవ్వకుండా నీలో నువ్వే సఫర్ అయిపోతూ తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటావు. ఇక నేనెట్లా చెప్పగలుగుతా? ఈ వ్యాలెట్ నీకెంత ఇష్టంగా ఇవ్వాలనుకున్నానో తెలుసా, కానీ విసిరి కొట్టావు. సారీ, ఇప్పుడు విసరణలే, ఇవ్వచ్చుగా. ఇసిరి కొట్టినావుగా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. బా ప్లీజ్ వందు ఇవ్వే. ఇచ్చేసా కదా, ఫీల్ అవ్వట్లే. ఓయ్ చూడు, ఏడుస్తున్నావా? ఐ లవ్ యూ రెడ్డి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. టైంపాస్కి నిన్ను చుట్టూ తిప్పించుకోవడం కాదు, నువ్వు నా చుట్టూ ఉంటే చాలా ఇష్టం. అర్థమైన అర్థం కానట్టు బిహేవ్ చేయకపోవడం కాదు, నీతో ఇంకోసారి చెప్పించుకోవడం నాకు మస్తు ఇష్టం అబ్బా. కుదిరినప్పుడు నచ్చినప్పుడు మాట్లాడి తర్వాత పిచ్చలైట్ తీసుకోవడం కాదు. నీతో ఎక్కువ మాట్లాడితే ఇక్కడ అలవాటు పడిపోతానని భయం. ఎదుటోళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోవడం కాదు, అప్పుడప్పుడు చిన్న జలసి తెప్పిస్తే నువ్వే బయటపడతావు అనుకున్నాను, కానీ బాధ పెట్టావు. ఇప్పుడు కూడా నువ్వు బయటపడకుండా నన్ను బయటపడేలా చేసావు, ఇడియట్. నీకంటే ముందు నేనే ఐ లవ్ యూ చెప్పడం, అది కూడా హగ్ ఇచ్చి. తమరు హ్యాపీయే కదా? నేను కూడా హ్యాపీ. అరే నాకు అసలు ఈ షాక్కి ఏం అర్థం కావట్లే. అర్జెంట్గా సిగరెట్ కొట్టాలి. నిన్ను ఇంకొకసారి ఆ సిగరెట్ అన్నావంటే చంపేస్తా నిన్ను, చంపేస్తా. నాకు విరాట్ గారు నాకు బైసెన్స్ లేవే. ఆగు. అరే తగులుతుంది. మాయరో మాయరో ఏం మాయరో కాటుకా కళ్ళతో కుంప ముంచింది. మాయరో మాయరో ఏం మాయరో నేలపై నడుస్తున్న చందమామరో అలజడే లేని తుఫాను నన్ను తాకెరో. మాయరోగమేదో వచ్చి చచ్చిపోతిరో గడవదే రోజు కూడా తాను లేకరో. ఇంతలోనే అంత వింత ప్రేమాయరో మాయరో మా